సిస్టర్, హౌ ఇస్ మై హస్బెండ్, మై బిగ్ సన్? బానే ఉన్నారు. దీనికి ఇంత హడావుడి చేయాలా? ఏంటి దత్తయ్య గారు, చైర్మన్ అయ్యుండి మావయ్య గారు ఎప్పుడు సూట్ వేసుకొని వెళ్ళరు, చాలా సింపుల్గా వెళ్తుంటారు. వీళ్ళకి ఇది అవసరమా? చాలా కామెడీగా ఉంది. నో వీరు, ఏదైనా మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఎస్, మనం కనిపించే విధానమే అవతలి వాళ్ళ దృష్టిలో మన విలువను పెంచుతుంది. డ్రెస్సింగ్ అనేది లుక్నే కాదు, డిగ్నిటీని కూడా ఇస్తుంది. దట్ గివ్స్ కాన్ఫిడెన్స్ ఆల్సో. సూర్య, బాబాయ్, మీరు హుందాగా కనిపిస్తున్నారు. మీరు చేసే పనులు కూడా అంతే హుందాగా ఉండాలి. సూర్య, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇదే రైట్ టైం. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ అన్నయ్య. మీ ఇద్దరిని ఇలా చూసి ఇందుమతి చాలా ఆనందంగా ఉంది. మీరు బిజినెస్ కూడా బాగా రన్ చేసి తను గర్వంగా ఫీల్ అయ్యేలా చేయాలి, సరేనా? అలాగే అన్నయ్య. సరే, బయలుదేరండి. హే వెయిట్ వెయిట్, ఐ విల్ కమ్ ఎదురు. హే కోపి, కమ్ 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 యార్. పోయి ఇంటి కోడలాయని చూడు, అంత కర్మ 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 కర్మ. ఏంటి ఇష్కా, ఎప్పుడు నేను ఫ్రస్ట్రేట్ అవుతాను, ఇవాళ నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావేంటి? ఫ్రస్ట్రేట్ అవ్వక ఏం చేయమంటావు బ్రో? బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకొని పెత్తనం చేయాలని నేను అనుకుంటే మొత్తం నాకే రెస్ట్రిక్షన్స్ పెట్టి నన్ను ఇంట్లో పడుండేలా చేసింది. నేను అనుకునేది ఒకటి, ఇక్కడ జరుగుతుంది మరొకటి. ఇలా అయితే ఆస్తి అధికారం మన సొంతం అయ్యేది ఎప్పుడు బ్రో? నువ్వు ఆస్తి అధికారం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు, నేనంతకు మించి ఆలోచిస్తున్నాను. అంతకు మించి అంటే ఈ కుటుంబం నాశనం, అంతే కదా? కాదు, వినాశనం. రుద్రబాబుండగా ఈ కుటుంబానికి ఎలాంటి ఆపద రానివ్వడు బ్రో. పైగా తనకి నీ గురించి తెలిసిపోయిందంటున్నావు. ఇక నీ ఆటలు సాగనిస్తాడా? నా ఆటలు ఎలా సాగించాలో నాకు బాగా తెలుసు ఇష్కా. యూ డోంట్ వరీ. ఇన్ఫ్యాక్ట్ నేను నీ నుంచి ఒక ఇంపార్టెంట్ ఫేవర్ అడగడానికి వచ్చాను. ఏంటది బ్రో? నువ్వు మీ అత్తయ్య నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. ఆవిడ దగ్గర నుండా? అసలు అవన్నీ చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది. అరచి గీ పెట్టి గొడవ పెట్టుకోవాలన్నంత కోపం వస్తుంది. నా వల్ల కాదు. కమాన్ ఇష్కా, మనకు కావాల్సినవి జరగాలన్నప్పుడు మనం ఎంతకైనా తగ్గాలి. ఏ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి? ఈ ఇంటి ఆడపడుచు గురించి. వాట్? ఇంటి ఆడపడుచా? కాస్త అర్థమయ్యేలా చెప్పు బ్రో. ఉదయం అత్తయ్య గారికి మావయ్య గారికి మధ్య డిస్కషన్ జరిగింది. అప్పుడు ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయినా ఈ ఇంటి ఆడపడుచు సంగతి మర్చిపోయారా మీరు? తను మనల్ని కాదనుకుని వెళ్ళిపోయాక మీరెంత బాధపడ్డారో, ఎన్ని అవమానాలు భరించారో మర్చిపోయారా? అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే అంటే ముగ్గురు మావయ్యలకు ఒక చెల్లెలుందా? అంటే ఆస్తికి 4వ భాగం కూడా పోటీ వస్తుందా? ఎప్పుడు ఆస్తి గురించేనా? ముందు ఆడపడుచు కథ ఏంటో, తనెందుకు వెళ్ళిపోయిందో, ఇప్పుడెక్కడుంటుందో, అసలు ఏం జరిగిందో అన్నీ డీటెయిల్డ్గా మీ అత్తయ్యని అడిగి తెలుసుకో. ఎందుకంటే తను తప్ప వేరే ఎవరైనా సరే ఆ విషయం గురించి బయట పెట్టరు. అసలు మా అత్తయ్యకి ఆవిడ గురించి తెలిసి ఉంటుందంటావా బ్రో? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది.
మనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే నువ్వు మీ అత్తయ్య చెప్పినట్లే ఒబీడియంట్గా ఉంటూ తనకి నచ్చినట్లు ప్రవర్తిస్తూ తనని బాగా నమ్మించి చిన్నగా ఇన్ఫర్మేషన్ రాబడితే ఆ తరువాత కథ నేను నడిపిస్తాను. ఓకే బ్రో, నాకు ఇష్టం లేకపోయినా నీకోసం చేస్తాను. థ్యాంక్ యూ ఇష్క. పెదనాన్న, రా రుద్ర, రా. నువ్వేమో అందరికీ బిజినెస్ బాధ్యతలన్నీ పనిచేశావు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్తో ఉండే నేను ఒక్కసారిగా ఖాళీ అయిపోయాను. ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి రుద్ర, లేదంటే ఏం తోచదు. ఇంక నేను పని చేయాలి. మీ పెద్దమ్మని తీసుకుని తీర్థయాత్రలకు వెళ్తే సరిపోతుందేమో. అంటే మీ బాధ్యతలన్నీ తీరిపోయినందుకు మీరు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నారనమాట. అంతేగా రుద్ర. అయితే మీకే బాధ్యత గురించి కానీ ఏ బంధం గురించి కానీ దిగులు లేదనమాట. ఇంకేం బాధ్యతలుంటాయి రుద్ర? బాగా ఆలోచించండి పెదనాన్న. మీకు దూరమైన బంధం కానీ మీరు తీర్చాల్సిన బాధ్యత కానీ ఏమీ లేదా? అంటే రుద్ర నా నుండి నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడన్నమాట. మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి పెదనాన్న. మీకు చెల్లుందా? అంటే మా మేనత్త. ఇంటి ఆడపడుచంటే మహాలక్ష్మితో సమానం అంటారు. అలాంటి మహాలక్ష్మి ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? మీరు తిరిగి తనని రమ్మనలేదా, లేక వద్దనుకుని వదిలేశారా? అసలేం జరిగిందో చెప్పండి పెదనాన్న. నీ ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానాలున్నాయి రుద్ర, కానీ చెప్పే సమయం ఇది కాదు. అలా అంటారేంటి పెదనాన్న? రుద్ర, మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలనుకున్నా కొన్ని బంధాలు చేజారిపోతాయి. ఎవరి ప్రమేయం లేకుండానే కొన్ని పరిస్థితులు గతుల్ని మార్చేస్తుంటాయి. అలాంటిదే ఈ కుటుంబానికి జరిగింది. చేజారిన బంధం కుటుంబ గమ్యాన్ని మార్చేస్తుంటాయి. దానిని సరిచేయడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. దానికి ఇంకా సరైన సమయం రాలేదనుకుంటాను. ఆ సమయం రాగానే ఆ బాధ్యతని కూడా నీకే అప్పగిస్తాను. ఎందుకంటే నా తర్వాత ఈ కుటుంబాన్ని నడిపించాల్సింది నువ్వే కాబట్టి. రుద్ర, ఏ బంధానికైనా దూరం అయ్యే సమయం వచ్చినట్టే తిరిగి దగ్గరయ్యే సమయం కూడా వస్తుంది. ఆ సమయం కోసం వేచి చూడాల్సిందే.